హాయ్ అండి. ఇదైతే కాశీలో లాస్ట్ డే అండి. మేము ఎక్కడికి ఇంకా కొన్ని టెంపుల్స్ అన్నీ వెళ్ళినాయి కానీ మళ్ళీ నెక్స్ట్ టైం ఒకసారి వెళ్ళి వచ్చేద్దని చెప్పేసి బయలుదేరనమాట. ఫస్ట్ వస్తూ ఇదైతే విశ్వనాథ్ టెంపుల్కి అండి. ఇక్కడ వరకు మనం ఫోన్లు అన్నీ తీసుకెళ్ళచ్చు, లగేజ్ కట్టి ఇక్కడ లగేజ్ ఇచ్చేసుకొని మనం అక్కడ నుంచి పక్కనే టెంపుల్ అండి. టెంపుల్ దర్శనం చేసుకొని మళ్ళీ పక్క నుంచి వచ్చేసి పక్కనే దారి అండి. అక్కడ నుంచి వచ్చేసి మళ్ళీ లగేజ్ని తీసుకొని మనం ఇక్కడ నుంచి బయటకు వెళ్ళిపోవచ్చు అనమాట. ఇక్కడైతే వస్తూ దారిలో ఇంకా మార్నింగ్ కూడా ఆ రోజు ఏం తినలేదు మేము. అందుకోసం ఇక్కడైతే కోవా అమ్ముతున్నారు. 50 రూపాయలు, ఏదన్నా 50 రూపాయలు అండి. పై నొరగ కింద ఉంటుంది కదా, అది కూడా పక్కన బౌల్, అది మాత్రం అదే అండి. ఆ నొరగ అదేమి నోట్లో పెట్టుకొని ఏమీ లేదు, కడుపుకొని ఉండదు. కానీ టేస్ట్ మా ఆయన గారు తీసుకున్నారు ఏదనుకొని. తర్వాత అయితే మళ్ళీ నేనైతే బాదం మిల్క్ అయితే తీసుకున్నానండి. టేస్ట్ బాగుంది, మరి చాలా బాగుంది. టేస్ట్ అయితే అడిగి 50 రూపాయలు అండి. అక్కడ నుంచి దర్శనం చేసుకొని వచ్చేసి వారాహిమాత టెంపుల్కి అయితే మేము వెళ్ళలేదు కదండి. వారాహిమాత టెంపుల్కి వెళ్దామని చెప్పేసి ఇక్కడ నుంచి అంటే వారాహిమాత టెంపుల్ క్లోజ్ అయిపోయింది అనుకోండి. అప్పటికే 10:30 ఎంత అవుతుంది, 11 కానీ. సర్లే బయట నుంచి అన్నం పెట్టుకొచ్చి ఇంత దూరం నుంచి వచ్చి అందరి దర్శనాలు అవే, అమ్మవారి దర్శనం మాత్రం అవ్వలేదని చెప్పేసి ఇక్కడికైతే వచ్చాము. ఇదే అమ్మవారి వారాహిమాత టెంపుల్ అండి. బయట నుంచి అన్నం పెట్టేసుకొని ఇక్కడ నుంచి అయితే బయలుదేరి దొడ్డి గణపతి, నెక్స్ట్ వచ్చేసి సాక్షి గణపతి కూడా దర్శించుకున్నామండి. అవి అయితే వీడియోస్ తీయలేదు, ముందు తీసాం కదా అని చెప్పేసి. ఇదైతే ఆ వస్తు దారిలో అయితే నిత్యానంద స్వామి అదే సంబంధించిన టెంపుల్స్ అండి ఇవన్నీ. ఇక్కడ కూడా శివలింగాలు అన్నీ ఉన్నాయన్నమాట. కానీ ఇక్కడ ఏ గుడిలో చూసినా శివలింగాలు ఉన్నాయండి, అది కూడా చాలా ఎక్కువ అయితే ఉన్నాయండి. ఇక్కడైతే అమ్మవారు ఉన్నారు. అమ్మవారి పక్కనే ఇది నిత్యానంద స్వామి విగ్రహం కూడా పెట్టుకున్నారు ముందైతే. ఇక్కడైతే ఒక ఆవిడైతే ఉన్నారండి, సన్యాసం తీసుకున్నారంటే ఆవిడైతే మాతో మాట్లాడి. ఆవిడైతే తెలుగు ఆవిడండి. మేమైతే ఆవిడ హిందీ ఆవిడ అనుకుని మేము అంటే ఆవిడ తెలుగు అండి. మేము మాట్లాడుకుని విని మాట్లాడింది మాతో. ఆవిడ తెలుగు అంట, మొగలతో అంటే ఆవిడది. ఇక్కడ సన్యాసం తీసుకుని ఇక్కడే ఉంటున్నాను, వీళ్ళతో పాటు ఇంకొక ఫ్యామిలీ ఉంటుందట, మీ ఇద్దరు కలిసి ఇక్కడే లోపల ఉంటామండి మేము చెప్పింది మాట. పూజలన్నీ ఆవిడ చేస్తారట అన్నీ చెప్పిందండి. కొంచెంసేపు ఆవిడతో మాట్లాడేసి మేమైతే మన తెలుగులో మాట్లాడితే ఎంత హ్యాపీగా అనిపిస్తుంది చెప్పండి. అక్కడ కొంచెంసేపు ఆవిడతో మాట్లాడేసి అక్కడ నుంచి బయలుదేరి అయితే వచ్చేసామండి. వచ్చేసి అన్నపూర్ణమాత టెంపుల్కి అయితే వెళ్ళామండి. ఆ అన్నపూర్ణమాత టెంపుల్ దగ్గర అయితే అండి చాలా జనాలు ఉన్నారు. మేము వెళ్ళినప్పుడు కొంచెం ఖాళీగా ఉంది. లోపలికి వెళ్ళినప్పుడు అమ్మవారి దర్శనం అయిపోయింది. అమ్మవారి చాలా అందంగా ఉంటారండి. మనకి బంగారపు విగ్రహం, చిన్న విగ్రహం కానీ బంగారపు విగ్రహం చాలా బాగుంటుంది. మనం చూడడం చాలా మనశ్శాంతిగా ఉంటుంది అన్నమాట. అక్కడైతే మాకు ముందు రోజు వెళ్ళిన రైస్ ఇచ్చారండి. ఈసారి అయితే మేము ఏ రైస్ తీసుకోలేదు, ఎందుకంటే మన తోసుకున్న జనాలు బయట నుంచి అమ్మవారిని చూసుకొని ఇదండి అన్నపూర్ణమాత టెంపుల్ అయితే అండి. బయట వాతావరణం ఉంటుంది. ఈ పక్క లైన్ అంతా కాశీ విశ్వనాథ టెంపుల్కి అండి లైను. ఇక్కడ అంతా తిప్పి తీసుకెళ్తారు. కానీ ఈ పక్కన గోడ ఉంది, అదే మన కాశీ విశ్వనాథ టెంపుల్ అండి. అదే మొత్తం ఆ గోడ పక్కన అంతా అని ఇలాగ వెళ్ళొచ్చు. కానీ ఇప్పుడు రష్గా ఉంది కాబట్టి లైన్ పెద్దగా పెట్టి పంపిస్తున్నారు అన్నమాట అండి. తర్వాత వచ్చేసి ముందు రోజు అయితే మేము ఏమి చూడలేదండి. ఇవన్నీ ఇప్పుడు చూసేసి దేవుళ్ళు చాలా ఉన్నాయి లోపల అయితే, కృష్ణుడు అన్నీ ఉన్నాయండి. అవన్నీ చూసి దండం పెట్టుకొని అక్కడ నుంచి అయితే కాశీతాళ్ళు గట్ట కడుతున్నారు. అక్కడ పంతులు గారు ఉన్నారు. వాళ్ళతో మా అబ్బాయికి మా ఆయన గారు కూడా కట్టించుకుని నేను అయితే కట్టించుకోదులేండి. అక్కడ నుంచి బయలుదేరి వచ్చేసి హోటల్కి వస్తూ భోజనం తీసుకొచ్చాం. భోజనం కూడా తినేసి రూమ్లోనైతే 5కి ఆ టైం 5కి మాకు 6:30కి అన్నారు కదా, 5కి ఆ టైం బయటకు వచ్చేసామండి. వచ్చేసి ఆటోల కోసం ఎదుగుతున్నామంటే మొన్న కూడా 18-20 కిలోమీటర్ల ముందు ఆపేసారు కదా, అక్కడికి వెళ్ళాలండి. ఇప్పుడు మన బస్సు అయితే ఎక్కడికి అండి, మనకి ఏ బస్సులు ఊర్లో లేవన్నమాట. ఎక్కడికి ఏ బస్సు ఎక్కినా అక్కడికి వెళ్ళాలన్నమాట. సరే అని చెప్పేసి ఆటోలు ఎక్కితే ఆటోడు ఫస్ట్ ఏమన్నాడు 250 అని చెప్పి ఎక్కించుకున్నాడు. 4-5 ఆటో అడిగితే అందరూ 400-500 అంటున్నారంటే ఇది 250 అడిగారు కదా, బేరమడకండి ఎక్కాం. వీడేం చేశాడంటే మధ్యదారిలోకి వెళ్ళాక అయితే 350 ఇమ్మంటున్నాడు. అలా ఉందన్నమాట. సర్లే లేదని దిగిపోమన్నాడు, ఇంకెందుకు దిగిపోమన్నాడు కదా అని చెప్పేసి మేమైతే ఆడికి 350 వేస్తామని చెప్పాం. కానీ ఆ బస్సు ఇంకా చాలా దూరం అండి. వాడు చెప్పిన అడ్రస్ అయితే అక్కడ దింపేసి అతను అయితే వెళ్ళిపోయాడు బాగానే. తర్వాత వచ్చేసి బస్సు ఎక్కాం. బస్సు చాలా లేట్ అండి. 6:30 బస్సు అన్నాడు. ఆడి 7:30 కాదు 8 కూడా రాలేదండి. అంత టైం అయితే పట్టింది మాట అండి. చాలా టైం అయితే మాకు పట్టింది బస్సు ఎక్కడాకైతే మాత్రం అండి. చాలా దోమలు ఎన్ని కుట్టేయండి, చాలా చిరాకు ఉంది. అక్కడ ఏమి కూడా లేవు తిందామని. అంత చాలా టైం. మాతో పాటు చాలామంది హైదరాబాద్ వరకు ఉన్నారండి. కానీ బస్సు చాలా వరస్ట్ అండి. ప్లేస్ సరిపడదు. మనకి 8,000 చిల్లరండి బస్సుకి అయితేనే. ఇద్దరికి కలిపి 16,000 చిల్లరండి ఒక్కొక్కరు కాదండి. మళ్ళీ అది కూడా విజయవాడకు బుక్ చేసుకున్నాం. వీడు చాలా మోసం అయితే చేశాడు మాకు బస్సు ట్రావెల్స్ వాళ్ళు అయితే అండి. వీడు కరెక్ట్గా మనకి 33 అవర్స్ ఎంతలోనూ దింపుతానని చెప్పేసి మనకి ఇంకా వేరే బస్సులు ఉన్నాయి కానీ మాది బుక్ చేసుకుందాం అనుకున్నా కానీ అంతలోకి అయిపోయినాయండి. అవి లేవని చెప్పేసి ఇది హిందీ వాళ్ళ బస్సు, అబ్బా ట్రావెల్స్ అని వాడి బస్సు మాట అండి ఇది. ఇంక ఇది ఒక్కటే ఉంది, ఏ బస్సులు లేవు. ఆ రోజు ఏమన్నాడు ఎప్పుడు చూసినా ఇదే బస్సు ఉంది. ఇంక సరే ఈ బస్సు ఒకటే ఉంది కదని బుక్ చేసుకున్నాము. మేము విజయవాడ బుక్ చేసుకుని మేము తప్పు చేసాం. ఎందుకంటే పిల్లలతో ఉన్నాం కదా, మధ్యలో హైదరాబాద్లో ఏం దిగుతాము, నైట్ 12 గంటలకి అంటున్నారు. మళ్ళీ మన సైడ్ వచ్చే బస్సులు ఉండవని చెప్పి మేమేమో ఈ బస్సు విజయవాడ బుక్ చేసుకున్నాం. విజయవాడకు పొద్దున 6 గంటలకు దింపుతాయి అన్నారు. సర్లే 6 గంటలకి అయితే ఏదో బస్సు మళ్ళీ అక్కడ ఎక్కేసి మనకి రాజమండ్రి దగ్గరే కదా అని మేము అనుకున్నాం అన్నమాట. అనుకుని విజయవాడ బుక్ చేసుకుంటే విజయవాడకు మనకి రాజమండ్రి నుంచి
విజయవాడకి హైదరాబాద్ నుంచి అంతా 4000 ఇద్దరికి 2000 చొప్పున ఏసీదండి స్లీపర్. అది బుక్ చేసుకుని పిల్లలతో ఉన్నాక స్లీపర్ బుక్ చేసుకున్నాం. తీర్చొస్తే ఆడు ఏం చేశాడంటే మనకి చాలా ఇబ్బందులు అయితే పెట్టేసారు బస్సులో. ఇదైతే మనకి 6:30కి బస్సు అయితే కనుక మనకి 33 అవర్స్ చెప్పాడండి. ముందు రోజు 12 గంటలకు తీసుకెళ్తున్నాడు. అలాంటిది కాస్త 12 గంటలు కాదు కానీ 11 గంటలకు తీసుకెళ్తున్నాడు. 11 గంటలకు కాదండి 10:30 తీసుకెళ్ళాడు. పైగా మనకి ఎక్కించవలసిన బస్సు వేరేది మారాలంటే ఆ బస్సు అయితే వెళ్ళిపోయేదాకా ఇటు బస్సు నడుపుతూ ఉన్నాడండి. మరి అక్కడ నుంచి మనం తీసుకొచ్చిన బస్సు ఒకటంటే వీళ్ళ బస్సు ఇంకోటి వస్తుంటే మధ్యదారిలో దింపేసి ట్యాంక్ బండ్ దగ్గర వేరే బస్సు ఎక్కించేసినమాట. ఇదంతా హైదరాబాద్ అండి. హైదరాబాద్ ట్యాంక్ బండ్ ఏరియా అది అంతానండి. ఎక్కించి ఈ బస్సు అయితే నాకు సంబంధం లేదని, మీకు సంబంధం లేకపోతే ఇది అది మీది ఒకటే కదా అని చెప్పేసి మా ఆయనగారు అయితే ఇంక అడిగారు. అడిగితే ఎందుకంటారంటే అక్కడ దింపేసి మమ్మల్ని వెళ్ళిపోమంటున్నాడండి. మేము హైదరాబాద్లో ఆ 10:30కి మనం ఎక్కడ దిగుతాం చెప్పండి, అసలు తెలియని ఊరు. పైగా 10:30 అవుతుంది. మాకు చుట్టాలు అయితే ఉన్నారు కానీ అక్కడ ఆ టైంలో మనం ఎలా దిగుతాం అయినా డబ్బులు కూడా కట్టేసాం కదా మన విజయవాడ వరకు. తప్పు మీదే, మా పూర్తిగా గమ్యస్థానాలకు చేర్చవలసింది మీరని మా ఆయనగారు బాగా ఇంకా అడిగారు. పక్కన ఆటో వాళ్ళు కూడా ఏమన్నారంటే ఇంకా వాళ్ళు ఇందులో మాట్లాడేసుకొని వీళ్ళు ఏం చేశారంటే మీరు టికెట్లు అక్కడ వరకు తీసుకుని ఖచ్చితంగా దింపాలని మాట్లాడేసుకొని వాళ్ళు ఏం చేసి 1500 అతని దగ్గర తీసుకున్నారండి. మనకైతే 2000 మాట మనిషికి వెళ్ళాడు. ఆ ఇద్దరు కలిపి 1500 తీసుకొని హైవే మీద బస్సు ఎక్కించండి వాళ్ళు మాట్లాడుకున్నారు. మేమైతే 1500 ఇస్తున్నారు, ఇక్కడ నుంచి బస్సు ఎక్కడానికి అంత దూరం ఆటోడికి ఇస్తున్నాను మేము అనుకుంటున్నాం అన్నమాట. తీరా ఆటోడి కాదండి, అది మమ్మల్ని ఎక్కించిన బస్సుడికి ఇవ్వనమాట. 1500 ఏదో బస్సు ఎక్కించమని లేదంటే ఏదో కారు ఎక్కించమని ఆ పక్కన తెలుగు వచ్చి అతను అంటున్నాడు. మీరు అక్కడికి వెళ్ళాక ఏ గొడవ చేయకండి, ఏదో ఇక్కడ ఈ అబ్బాయి కూడా హిందీ వచ్చి తెలుగు రాదు అంటున్నాడు. అక్కడికి వెళ్ళే కారు అయితే కారు, బస్సు అయితే బస్సు ఎక్కించేది ఎక్కండి అంటున్నాడు. మేము అలా ఒప్పుకోలేదు, ఎందుకంటే బస్సు ఎక్కుతాం మేము, కారు ఎలా ఎక్కుతాం, అది కూడా స్లీపర్ ఎక్కుతాం, పిల్లలతో పడుకోద్దేటి, మేము పడుకొని వెళ్ళాలని చెప్పేసి కదా మేము స్లీపర్ తీసుకున్నాం అని చెప్పి మా ఆయనగారు గట్టిగా అడిగారు. అడిగితే లేదు అలా లేదో చెప్పారు. సరే అని చెప్పి చూసాను. హైదరాబాద్లో నైట్ 12:30 కూడా షాపులు అయితే తెరిసి ఉన్నాయండి. అక్కడక్కడ మాత్రమే, పుల్లిగా కాదు, అక్కడక్కడ తలుపులు చాలా తెరిసి ఉన్నాయన్నమాట అండి. బట్టల షాపులు గట్ట ఎక్కువే ఉన్నాయన్నమాట. వీటితో వాదించి నాకైతే మధ్యలోనే హెల్త్ ఖరాబ్ అయిందండి. వీడు కూడా బస్సు కూడా అలాగే ఎలా తీసుకొచ్చారు కూడా మార్నింగ్ ఎక్కడ 6కి వాడి ఆఫీస్లో ఇష్టం మొహం కడుక్కుని తినేకి వెళ్ళిపోయాడు. తర్వాత మనకు మాత్రం ఎక్కడ మనల్ని ఎవరు లేపలేదు. మనకు 11:30కి అడిగి ఉంటే 9 గంటల నుంచి 11:30కి ఆపి బ్రష్ చేసుకోమన్న టిఫిన్ ఆ టైంలో తింటామని చెప్పండి, ఆ టైంలో ఆపాడు. తర్వాత వచ్చేసి ఫుడ్కి ఏమో 2:30-3 గంటలకి అయితే ఫుడ్కి ఆపాడండి. చాలా వరస్ట్ డ్రైవింగ్, అంతా లేట్ అండి. అంతా ఆడు అసలు తీసుకెళ్ళవలసింది 33 అవర్స్ అయితే వాడు మాకు చేసిందంటే 52 అవర్స్ చేసారు. అంత దారుణంగా ఉంది. 2 నైట్లు అయితే బస్సులోనే పడుకున్నామని మేమైతేని. అసలు బాగాలేదండి ఆ డ్రైవింగ్, అసలు నచ్చలేదు కూడా మాకు. అసలు ఆ సీట్లు బాగలేదు, ఏమీ బాగలేదండి. ఆడు అసలు ఎక్కడ పడితే అక్కడ ఆపేవాడు కాదు. ఫుడ్ కూడా సరిగా తినలేదు కూడా మేము. తర్వాత వచ్చేసి నైట్ వచ్చేసి హైదరాబాద్ దగ్గరలో ఒకసారి ఆపాడండి. ఆపితే అదేమో అక్కడ తిన్నాము బిర్యానీ. తర్వాత మన్నాడు ఇంకా ఆ రోజు నైట్కే 12 గంటలకైతే మేము రాజమండ్రి అక్కడ 11 గంటలకు రావాల్సింది 12:30 తీసుకొచ్చారన్నమాట. అంత కష్టం ఉంది. అసలు డబ్బులు పోయి మన సుఖమైన ప్రయాణం కూడా లేదండి. అసలు మేము అదే రాజమండ్రి నుంచి వెళ్ళిన బస్సుకి అయితే 6:05 కానీ సీట్లు చాలా బాగున్నాయని మనకి తెలుగు వాళ్ళు చాలా బాగా తీసుకెళ్ళారు మన అయితే. అందుకే ట్రావెల్స్ని కూడా చూసుకుని వెళ్ళాలండి. కరెక్ట్ అయింది కదా. పైగా మన సైడ్ కూడా కాదు, గట్టిగా అడుగుదామంటే ఇది ఎక్కడో ఈడు హైదరాబాద్ ఇది ట్రావెల్ ఆఫీస్ ఉంది, పైగా అటువైపు కాశీలోనే ఉందండి ఇది ఆఫీస్. మనం అడగనా కూడా ఎక్కడికో వచ్చేసి ఆ రాత్రిపూట ఎక్కడ అడుగుతామని చెప్పేసి మేమైతే ఊరుకొని వచ్చేసాం. కానీ నిజంగా చాలా కష్టాలు అయితే పడ్డామని పిల్లలతో. ఇంకా మా ఆయనగారు అయితే గట్టిగా అడిగారు, ఎందుకంటే పిల్లలు ఉన్నారు, లేడీస్ ఉన్నారు. కాకపోతే మన సైడ్ ఏముందంటే మన సైడ్ వాళ్ళు అయితే ఎవరు లేరు. ఎందుకని మేమిద్దరం ఉన్నామండి. అలాగని మేము బుక్ చేసుకుపోయడం బాగుంది, మనకు తెలియదు కదా, మనతో పాటు చాలా ఉంటారని చెప్పేసి మేము బుక్ చేసుకున్నాం. వీడు అరెస్ట్ అండి. వీళ్ళు ఏం చేస్తున్నారంటే మా బస్సులో ఈ బస్సులో ఎక్కించేసుకొని 3 కిలోమీటర్లు 5 కిలోమీటర్లు ఉన్న ఊళ్ళు దింపడం మానేసి, అదే హైదరాబాద్లో వెళ్ళాలి ప్లేసెస్ వెళ్ళడం దింపడం మానేసి అక్కడ వరకు డబ్బులు తీసుకొని వీళ్ళ మధ్యలో ముసలి ఆవిడని కూడా దింపేశారండి. 80 ఏళ్ళు అలా ఉంటాయి, ఆవిడని కూడా అక్కడ దింపేశారండి. దింపేసి ఆవిడ ఎంత అడిగినా ఒప్పుకుంటే ఆవిడకి ఆడు డబ్బులు ఇవ్వకుండా ఆవిడ అయితే పంపించారు. అంత వరస్ట్గా ఉంది అయితే ఈ ట్రావెల్ అబ్బా ట్రావెల్స్ ఉంటుంది కాశీ అసలు వరస్ట్ అండి. ఇంకా ఆటో వాడు తీసుకొచ్చేసి ఇక్కడ బస్సు ఎక్కించండి, నేనేమో ఈ బస్సు మంచిది చెడ్డది చూసుకొని నేను ఎక్కేసానండి. సీట్లు బాగలేదు, సిరిగిపోయింది, చూసి ఎక్కడ చెత్త అక్కడ అన్నట్టు మొత్తంగా అన్నీ అంటించేసి ఉంచారు. చూసారా బ్యాక్ సైడ్ సీట్ ఒకటి వచ్చింది మాకు, ఎదరన్నీ పడుకొని ఉన్నారండి. 2 బరుపులు ఉంటే ఆ బరుపులు మధ్యలో సిరిగిపోయి ఖాళీగా ఉంది. మా క్లాతులు శుభ్రం మట్టి మసికొట్టలాగా ఉన్నాయి, అంతలాగా ఉంది. ఇంకా తప్పక ఈ బస్సు ఎక్కిన తర్వాత ఏం చేయాలి, మా ఆయన చూసుకోలేదు అండి. ఏసీ కూడా కాదు, నాన్ ఏసీ అండి. ఆడు 1000 అంత ఇచ్చేసి మాకు ఇదైతే ఎక్కించాడు. అంత కష్టపడి మధ్యలో దిగిపోదామన్నా పిల్లలతో ఏం దిగుతామని అలాగ ట్రావెల్ అవ్వమాట. విజయవాడ వరకు అనుకున్నాం కానీ ఇంకా ఎంత దూరం అని చెప్పి మా ఆయనగారని చెప్పి అందులోనే పడుకుంటుపోయామండి. మిగతా డబ్బులు అయితే ఇచ్చేసి అదేది రాజమండ్రి అయితే బ్రిడ్జికి వచ్చామాట.
అన్ని కష్టాలు అయితే పడ్డాను. నిజంగా వెళ్ళినప్పుడు కొంచెం బాగానే వెళ్ళాం, కానీ అసలు వెళ్ళినప్పుడు కొంచెం బాగా ట్రావెల్ చేసాం. నిజంగా నా బస్సు వెళ్ళినట్టు మాకు అనిపించి ఒకే నైట్ పడుకున్నాం. వచ్చేటప్పుడు మాకు చాలా ఇబ్బంది అయితే పడ్డామండి. కష్టాలు నిజంగా తిండికి ఆపిపడి కాదు, పిల్లలకి ఏమీ అసలు ఈ పిల్లల టిఫిన్లు సరిగా తినలేదు, నీరసాలు పడ్డాయి. బస్సు మధ్యలో ఆపేసాడు. కష్టమండి అంత. బస్సు ఎక్కడో మళ్ళీ 6:30కి ఏమో ఎక్కవలసిన 8:30కి వచ్చాడు. ఎన్ని ట్రావెల్స్ మనకు ఎక్కించవలసిన బస్సు ఆడికి తెలియదా దాటిచ్చాడు. మమ్మల్ని అలా చేసిన మాట అండి. చాలా ఇబ్బంది అయితే పడ్డామండి. ఇది రాజమండ్రి అయితే వచ్చామండి. ఒక రోజు రెస్ట్ తీసుకొని మన్నాడు అయితే బయలుదేరమాట. ఏదైతే బస్సు ఎక్కేసి ఇంకా ఇక్కడ బస్సు అయితే ఏసీ బస్సు అయితే ఎక్కామండి మేము రాజమండ్రి తునికి అయితే ఎక్కేసి ఇంటికైతే వెళ్ళిపోయాము. నేను ఇంతలాగా మాట్లాడుతాను ఏమనుకోవద్దు, ఎందుకంటే చాలా కష్టం అయితే ఫేస్ చేసామండి. చిన్నపిల్లలతో చాలా ఇబ్బంది పడ్డాము. నిజంగానే మన సైడ్ నిజంగా అడగొచ్చండి. వీళ్ళు ఎక్కడో వీడు అయితే మన దగ్గర కాదన్నమాట, కాశీవాడు కదా, ఇంకేం అడుగుతామని ఊరుకున్నాం. నీ పెట్టి వేసినంత ఒక లైక్, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్ కోసం అయితే.